బీజేపీ శివసేనలు ఇక తాము మిత్రులం కాదు రాజకీయ ప్రత్యర్థులమై తలపడతామంటున్నాయి. 3 దశాబ్దాలుగా మహారాష్ట్రలో బలమైన రాజకీయ కూటమిగా ఉన్న బీజేపీ శివసేన పార్టీలు ఎన్నికల సంగ్రామంలో సై అంటే సై అంటున్నాయి. మిత్రధర్మాన్ని పాటించడంలో విఫలమైన మోదీ, అమిత్ షా ఒంటెద్దు పోకడలతో ఇమడలేక 2014 నుంచే సమయం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే బీజేపీని వ్యతిరేకిస్తోన్న శివసేన ఎన్డీఏ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు మహారాష్ట్రలోనూ పొత్తు లేదని తేల్చేయడంతో చిరకాల మిత్రులు కాస్త రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఈ పరిణామం ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాదు. దేశంలో ఆంధ్రప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ తన రాజకీయ మిత్రుల్లో విశ్వాసాన్ని కోల్పోతోంది. ఎన్నికలకు ముందు దేశంలో రాజకీయ పార్టీలన్నీ కొత్త మిత్రుల కోసం పాకులాడుతున్నాయి. ఈ క్రమంలోనే చిరకాల మిత్రులు కూడా ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. మహారాష్ట్రలో హిందూ ఓటు బ్యాంకుపైనే ఆధారపడి ఇన్నాళ్లు రాజకీయం నడిపి బలమైన రాజకీయ కూటమిగా ఉన్న శివసేన, బీజేపీలు 2019లో పోటాపోటీగా తలపండున్నాయి. రెండు పార్టీల మధ్య 2014 నుంచి వస్తున్న విభేదాలు పతాక స్థాయికి చేరడం, ఇరు పార్టీల మధ్య దఫదఫాలుగా చర్చలు నడిచినా అవి సఫలీకృతం కాకపోవడం, పంతాలు వేడకపోవడంతో రెండు పార్టీలు ఇక ఒంటరి పోరుకే సిద్ధమయ్యాయి. ఎవరి సత్తా ఏంటో తెలుసుకునేందుకు కత్తులు దూస్తున్నాయి. నుంచి బీజేపీ వైఖరితో పొసగని ఉద్ధవ్ ఠాక్రే మోదీని, బీజేపీ వైఖరిని అనేకసార్లు బాహాటంగానే ఎండగట్టారు. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు, శివసేన అధికార పత్రిక సామ్నాలో వస్తున్న వార్తలు బీజేపీకి, ముఖ్యంగా అమిత్ షాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. మా భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే అవకాశం ఎవ్వరికీ ఇవ్వబోమని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. మొన్న అవిశ్వాస తీర్మానం సమయంలో శివసేన గైర్హాజరై బీజేపీకి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఉద్ధవ్ వ్యాఖ్యలు బీజేపీని ఆలోచనలో పడేశాయి. మిత్రపక్షమైన బీజేపీని గతంలో బహిరంగంగా సమర్థించాం, ఇక బహిరంగంగా వ్యతిరేకిస్తామని కూడా ఉద్ధవ్ అన్నారు. ఇప్పటికే సామ్నా పత్రికలో వచ్చిన ఓ ఇంటర్వ్యూ టీజర్లోనే ఠాక్రే వ్యాఖ్యలు సంచలనం రేపుతుంటే పూర్తి ఇంటర్వ్యూ బయటకొస్తే మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, శివసేన మౌత్ పీస్ సామ్నా పత్రికలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ను కొనియాడడం కూడా బీజేపీకి ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. లోక్సభలో మోదీని రాహుల్ కౌగలించుకుంటున్న ఫోటోతో సోదరా మా మనసులు గెలుచుకున్నావన్న వ్యాఖ్యతో సామ్నా పత్రిక హైలైట్ చేసింది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీని చీల్చి చెండాడేందుకు శివసేన పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రతికూల అంశాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని బీజేపీకి ఎక్కుపెట్టగల నేర్పరి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలపై శివసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఫిఫా వరల్డ్ కప్ తో పోల్చింది శివసేన. ఇదే సమయంలో ప్రధాని మోదీని ఫ్రాన్స్ గా, రాహుల్ గాంధీని క్రొయేషియాగా అభివర్ణించింది. ఈ వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ లా ప్రధాని మోదీ విజయం సాధిస్తే క్రొయేషియాలా రాహుల్ గాంధీ రన్నరప్ గా నిలిచారని పేర్కొంది. చిన్న దేశమైన క్రొయేషియా వరల్డ్ కప్ లో అద్భుత ఆట తీరుతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నట్లే రాహుల్ గాంధీ కూడా ఎంతో మంది మనసులను కొల్లగొట్టారని ప్రశంసించింది. రాహుల్ ప్రసంగంపై స్పందించిన శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ రాహుల్ ఎంతో పరిణితిని ప్రదర్శించారని ప్రశంసించారు. మోదీ 1 అడుగు వేస్తే రాహుల్ 4 అడుగులు ముందుకు వేశారన్నారు. మోదీ ప్రసంగం ప్రధానమంత్రి ప్రసంగంలాగానే ఉందని, ప్రసంగాల్లో ఆయన్ని ఎవరితోనూ పోల్చలేమని ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ ప్రసంగం కూడా అదే స్థాయిలో ఉందని కితాబిచ్చారు. ఈసారి సరికొత్త రాహుల్ ను చూశామన్నారు. ఇలా వరుస పరిణామాలు బీజేపీ అధినేత అమిత్ షాకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఓ దశలో ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించకపోవడంతో ఆదివారం అమిత్ షా ముంబైలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోందనే దానిపై కార్యకర్తలకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని ఆదేశించారు.
2019 ఎన్నికల్లో శివసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధం కావాలని మహారాష్ట్రకు చెందిన కార్యకర్తలకు స్పష్టం చేశారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అమిత్ షా ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఉద్ధవ్ ఠాక్రే కూడా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక బీజేపీని మొయ్యాల్సిన పని తమకు లేదని, బీజేపీని బాహాటంగానే వ్యతిరేకిద్దామని శ్రేణులకు సూచించారు ఉద్ధవ్ ఠాక్రే. అంతేకాదు, నేను సామాన్యుల కలలను సాకారం చేసేందుకు పోరాడుతున్నానే తప్ప మోదీ కలలను సాకారం చేయడానికి కాదంటూ ఉద్ధవ్ ఠాక్రే చేసిన కామెంట్ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేపుతోంది. రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఒప్పందాల విషయంలో వచ్చిన విభేదాలు ఈ కామెంట్తో బట్టబయలయ్యాయి. బీజేపీ తన రాజకీయ సిద్ధాంతాలను, తమ వైఖరిని తమపై రుద్దాలనే వైఖరిని తప్పుపడుతున్న శివసేన అందుకు సిద్ధంగా లేమని ఒక్క డైలాగ్తో చెప్పకనే చెప్పారు. ఏ ఒక్కరికో మిత్రులుగా మిగిలిపోదలుచుకోలేదు, ప్రజలందరికీ మిత్రులుగానే ఉండాలనుకుంటున్నామంటూ మోదీ షా ఒంటెద్దు పోకళ్లను తనదైన స్టైల్లో ఎండగట్టారు శివసేన చీఫ్. బీజేపీ, శివసేన పార్టీలు రెండు భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీలు. మహారాష్ట్ర ప్రజల అస్తిత్వం, వలసలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం నుంచి పుట్టిన శివసేన క్రమేణా హిందుత్వం వైపు మళ్లింది. తన ప్రధాన గిరిపుత్రుల సిద్ధాంతం బలహీనపడుతుండటంతో సేన తన దృష్టిని భావన వైపు మరల్చడం 1970వ దశకంలో ప్రారంభమైంది. హిందుత్వం వైపు మార్గాన్ని మార్చుకున్న తర్వాతే ఠాక్రే ముస్లింలు మరియు పొరుగునున్న పాకిస్తాన్పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువులకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీకి శివసేన దగ్గరైంది. దాదాపు 3 దశాబ్దాల కిందటే ఈ పొత్తు చిగిరించింది. 1989 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పట్లో వాజ్పేయి, బాల్ ఠాక్రే, మనోహర్ జోషిలు దీనికి ఆద్యులు కాగా, తర్వాతి కాలంలో ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే లాంటి వాళ్లు ఆ స్ఫూర్తిని కొనసాగించారు. శివసేనను బాల్ ఠాక్రే శాసించినంత కాలం ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కొన్ని అంశాలపై భేదాభిప్రాయాలు తలెత్తినా అవి విభేదాల స్థాయికి చేరలేదు. రాష్ట్రంలో ఎన్నడూ అధికారం చేపట్టనందున కేంద్ర ప్రభుత్వంపై శివసేనకు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయాల్లో గొడవలు పెద్దగా లేవు. అయితే 2014 తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని, ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాను నియమించగానే రెండు పార్టీల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతూ వచ్చింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. కానీ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో శివసేన కూడా చేరింది. ప్రభుత్వం నుంచి తప్పుకుంటామంటూ తరచూ బెదిరించి చివరకు బయటకొచ్చేశారు. ఆ తర్వాత శివసేన నాయకులు తీవ్రస్థాయిలో బీజేపీని విమర్శించడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఎన్డీఏ నుంచి కూడా బయటకొచ్చిన శివసేన తాజాగా బీజేపీతో పూర్తిగా సంబంధాలను తెంచుకుంది. బీజేపీ, శివసేన మధ్య రాజకీయ విభేదాలకు ప్రధాన కారణం రాష్ట్రంలో ఒంటరిగా బలపడాలనే ఆకాంక్ష. మహారాష్ట్రలోని హిందూ ఓటు బ్యాంకునే ఈ రెండు పార్టీలు పంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే హిందుత్వ ఓటు బ్యాంకునే రెండు పంచుకోవాల్సి రావడంతో పరస్పరం పోటీ పడడం అనివార్యమైంది. మోదీ, అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ ప్రస్తుతం హిందుత్వ ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తోందని శివసేన భావిస్తోంది. అలాగే పొత్తును గౌరవించకుండా రాష్ట్ర వ్యాప్తంగా బలపడాలనే విస్తరణ కాంక్ష బీజేపీకి ఉందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కొనసాగితే తమకే నష్టం జరుగుతుందని శివసేన భావిస్తోంది. తాము బలపడాలంటే పోరాడాల్సింది బీజేపీతోనేననేది శివసేన వ్యూహం. అందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేసి రాష్ట్రంలో బలపడాలని యోచిస్తోంది. అంతేకాదు, భాగస్వామ్య పక్షాలకు వాజ్పేయి ఇచ్చినంత గౌరవం మోదీ ఇవ్వట్లేదని శివసేన ముఖ్య నేతలు భావిస్తున్నారు. వాజ్పేయిలాగా సర్దుబాట్లకు మోదీ అంగీకరించట్లేదు. ప్రాంతీయ పార్టీలు ఉండరాదన్నదే వారి సిద్ధాంతమనేది శివసేన నేతలు పదే పదే చెప్తున్న మాట. గత 15 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న శివసేన రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. ఇప్పటికే మహారాష్ట్రలో చాలా బలంగా ఉన్న బీజేపీ మరింత బలపడితే
తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్న శివసేన వ్యూహాత్మకంగానే బీజేపీపై ఎదురుదాడి మొదలుపెట్టిందని విశ్లేషకుల వాదన. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్సీపీలు బలంగా లేని ఈ సమయంలో ప్రధాన ప్రత్యర్థి బీజేపీని ఢీకొంటే వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు సృష్టించొచ్చనేది శివసేన రాజకీయ వ్యూహం. గత లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపొందిన శివసేన వచ్చే ఎన్నికల్లో అంతకు మించి స్థానాలు సాధిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించొచ్చనేది ఠాక్రే విధానంగా కనిపిస్తుంది. అన్నింటికీ మించి మోదీ షా ద్వయాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న ఠాక్రే అండుకో వచ్చే ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ పైన ప్రశంసలు కురిపించడం ద్వారా బీజేపీకి వ్యతిరేక వర్గాన్ని, కాంగ్రెస్ సానుభూతి పరులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు శివసేన భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మహారాష్ట్రలో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగంటున్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మోదీ షా ద్వయం ఎన్నికల ప్రణాళికలను ఎలా తట్టుకొని నిలబడతారనేదే ఆసక్తికర అంశం.